గేమ్ ఓవర్. సార్ చిన్నప్పటి నుంచి నాకు స్టేజ్ ఫియర్ సార్. స్పీచ్ అంటే కష్టమే సార్. కావాలంటే సంతకం వచ్చాక పెట్టచ్చు. చిన్న స్పీచ్, జస్ట్ ఓన్లీ 2 lines. 2 lines అంటారేంటండి బాబు? ఇక్కడ 5 lines ఉన్నాయి. చదువు. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో కలిసి కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ వివేక్. చాలా టెన్షన్ గా ఉంది సార్. పట్టి కొడుకు వచ్చేస్తాను. 2 minutes సార్, 2 minutes. వచ్చేసింది సార్. 1 minute. వచ్చేసింది సార్, వచ్చేసింది. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో కలిసి ఈ కంపెనీని మరింత ముందు తీసుకెళ్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి ఫాస్ట్ గా చెప్పేసి ఫాస్ట్ గా వచ్చే. నన్ను ఆశీర్వదించండి సార్. మరి ఇంత మాయకుడు అయితే ఎలా నాన్న? నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ సార్. తొందరగా వెళ్ళు. నడు సారీ కోపం తెప్పించొద్దు. Inviting the new CEO of People Mart on the stage. పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీతో పాటు కలిసి ఈ కంపెనీని మరింత ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తూ మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి. వివేక్ ఆనంద్ చక్రవర్తి. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, ఒక్క ఎంప్లాయీ కూడా లేని పీపుల్ మార్ట్ కంపెనీని చూడాలని. ఏం మాట్లాడుతున్నాడు వీడు? మా నాన్నగారు ఈ కంపెనీని 10 మందితో మొదలుపెట్టారు. మొదటి 6 నెలలు జీతాలు ఇవ్వలేదు, ఎవరు అడగలేదు. ఈ కంపెనీని పెట్టిన 2 సంవత్సరాల వరకు కంప్లీట్గా నష్టాల్లో ఉంది. అప్పుడు 9 నెలలు జీతాలు ఇవ్వలేదు, అప్పుడు ఎవరు అడగలేదు. ఎందుకు? మీరందరూ ఇది మా కంపెనీ అనుకున్నారు కాబట్టి. ఇది మా కంపెనీ అని మీరు అనుకుంటే సరిపోతుందా? మేము కూడా అనుకోవాలిగా. 10 మందితో మొదలైన మా కంపెనీ 10,000 మందికి పైగా ఎదిగింది. కానీ మీరు అప్పుడు ఎంప్లాయీస్గానే ఉన్నారు, ఇప్పుడు ఎంప్లాయీస్గానే ఉన్నారు. అసలు ఏం చెప్పాము, ఏం మాట్లాడుతున్నాం? అందుకే పీపుల్ మార్ట్ కొత్త సీఈఓగా కొత్త రూల్స్ తీసుకొస్తున్నా. సీఈఓ ప్రాపర్టీగా ఉండవలసిన 50% షేర్స్ని చారిటీకి ఇస్తూ మిగతా 50%ని ఇక్కడ సీఈఓ దగ్గర నుంచి వాచ్మ్యాన్ వరకు అందరికీ ఈక్వల్గా ఇచ్చేస్తున్నా. రేపటి నుంచి ఈ కంపెనీలో ఒక్క ఎంప్లాయీ కూడా ఉండడు. ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉంటారు. అందరూ ఓనర్స్గా ఉన్న ఒకే ఒక కంపెనీ పీపుల్ మార్ట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. త్వరలో దీనికి కావలసిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీకు అందిస్తాను. నానా, మీరు కోరుకున్నట్టు వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు అయిపోయారు. నేను చంపాలనుకున్నందుకు ఆ జేపీని వాడి కొడుకుని బాగా ఆడుకున్నట్టున్నారుగా. మామూలుగా కాదు, మడతిట్టేసాను ఒక్కొక్కడిని. నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, నన్ను చంపాలనుకున్నవాడు ఇంకోటి ఉన్నాడు. ఎవరు? నీ అయ్యా. రేపు పర్ఫార్మెన్స్ మీ ఇంట్లో ఓపెన్ చేస్తే నువ్వు అని ఎమోషన్లో ఉంటావు. నీ స్వామి ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, మంచోళ్ళకి అంతా మంచి జరుగుతుందంటే ఇదే. మనకు సంబంధం లేనిది ఏదో అన్నారు, ఏంటి సార్ అది? 4 రోజుల ప్రేమకి అంత ఏడుపు వచ్చేస్తుందా? చంపేసింది మీరేం తెలిస్తే ఇంకెంత ఏడుతుందో. నువ్వు నోరు పోయిరా. ఒక కూతురికి మంచి సంబంధం తెచ్చి చేయాలనేగా తండ్రిగా నేను ఆలోచిస్తుంది. ఇలా మా నాన్న కూడా ఆలోచించుంటే ఎంత బాగుండేదో.
ఇంకో 10 లక్షలు పోతే పోయిందిరా, దీన్ని కూడా ఇచ్చేద్దాం, దరిద్రం వదిలిపోద్ది. అమ్మగారు కదా సార్. నీ అమ్మ కాదు కదరా, ఓన్లీ వన్స్ ఫస్ట్ సర్క్. ఊరుకోండి సార్, ఏంటా మాటలు. ఛాన్స్ లేకగానే పెళ్ళైన ప్రతి మగాడు ఇలాగే చెయ్యాలనుకుంటాడురా. పెళ్ళాన్ని చంపితే కేసు లేదు అని రూల్ పెడితే ఇండియాలో పెళ్లిల కన్నా బట్టర్లా ఎక్కువ జరుగుతాయి. చేసిన మడ్డర్లు చాలు గానీ ముందు అమ్మాయిని ఆనంద్కి చాలా పెళ్లి చేయాలో నేను ఆలోచించండి. కూడా అదే కదరా ఆలోచిస్తుంది. అంకుల్ హాయ్ ఆనంద్. ప్రణవి. ఆనంద్, అవును అంకుల్. మీరేంటి మా ఇంటికి వచ్చారు? ప్రణవి ఎవరినో ప్రేమించిందంట, అతను ఎవరో చంపేశాడంట. మీకెలా తెలుసు? అంటే పెళ్ళన్నాక అన్ని ఎంక్వైరీలు చేస్తాం కదా అంకుల్. ఎవరు చంపేసి ఉంటారు? ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేస్తే పుట్టిన ఎదవలా ఉన్నాడు అంకుల్. సార్ ఏదో నిజం చెప్పినట్టున్నారు సార్. ఇతను వదిలేయండి, ఆడు పాప నాడైపోతాడు. హలో, నాకు ఒక ఉద్యోగం చూడరా, మా వాడు పోతాడంట. అంకుల్ మిమ్మల్ని అనుకుంటా. అన్యాయం ఇది. అంకుల్ జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ ప్రణవిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంకుల్. అదే మీకు చెప్పడానికి వచ్చాను. ఆహా, మీరు మా ఇంటికి వచ్చి ఈ మాట చెప్పారు, నాకు అదే 10 లక్షలు. మీరు హ్యాపీనా అంకుల్? హ్యాపీ. ఇప్పుడు మీకు జీవిత సత్యం చెప్పబోతున్నాను. చెప్పండి సార్. ఒకేలా ఉన్న ఇద్దర్లో ఒక్కడిని మర్డర్ చేయాలనుకున్నప్పుడు ఆడి ఫోటో కాదు, మనిషిని చూపించి వేసేయమని చెప్పాలి. లేకపోతే ఇలాగే అవుద్ది. ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు స్వామిని అనుకుని ఆనందం చంపించేశారు కదా, అలాగవుద్ది. అంటే చచ్చిపోయినాడు మీ అమ్మాయి కాబోయే మొగుడు, మరి నువ్వు? మీ కాబోయే మొగుడు. స్వామియేనా? యా బేబీ కమ్ క్లోజర్. ఇప్పుడు ఆనందని చంపేసి పెద్దాయన హాస్పిటల్ మార్చిలో పడదొబ్బారు కదా, ఈ విషయం తీసుకెళ్లి పెద్దాయనికి చెప్తే ఏమవుతుందంటారు? ఇలాంటి డ్రాస్టిక్ డేషన్ తీసుకోకండి బాబు. మరి ఇప్పుడు చెప్పండి, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి ఎప్పుడు చేస్తారు? మా అమ్మాయిని నీకెందుకు ఇచ్చేస్తాను రా? పీపుల్ మార్ట్ కొత్త సీఈఓకి ఇవ్వరా? మా అమ్మాయిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు బాబు? ఇవ్వనన్నారు. సీఈఓ అన్నారు. మళ్ళీ మర్డర్లు చేసామనుకో, ఓన్లీ పెళ్లిళ్ళే చేస్తాను. మళ్ళీ ఇలాంటి ఆటలు ఆడుకున్నాం అనుకో, ఓన్లీ మీ పిల్లలతోనే ఆడుకుంటాను. తధాస్తు. ధన్యుణ్ణి. సార్, అథర్వ తన మనుషులతో పైకొస్తున్నాడు. అలా డైరెక్ట్ గా పైకి వచ్చేస్తున్నాడంట. మరి ఏం చెప్తావు? దొరికిపోతా ఉంటావా? నువ్వు ఆనంద్ కదా? ఆనంద్ కాదు, వివేకానంద్ చక్రవర్తి. ఈ కంపెనీ కోసం నీ స్కెచ్ లో నువ్వు ఉంటే నా స్కెచ్ లో నేనున్నాను. నేనుండగా ఈ కంపెనీ గేటు కేసిన తాళానుకున్న కీ చైన్ కూడా టచ్ చేయలేవు. నా దగ్గర నుండి ఇయ్యాల్సరిగా మీరు ఎక్స్పెక్ట్ చేసింది నేను మీ స్వామి తెలియదు మీకు? మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తే ఈ కంపెనీ సీఎం చేశారు మీ స్వామినే సార్. మరి నీకేం చెప్పి పంపించాను, నువ్వేం చేసావు? మీరేం చెప్పి పంపించారు, ఏం చేశారు? స్టేజ్ మీదకి వెళ్ళంగానే మొత్తం ఇలా మార్చేస్తాను అనుకోలేదు. మీరు నన్ను మర్డర్ చేసిన బాధపడను కానీ మోసం చేస్తే తట్టుకోలేను సార్. తట్టుకోలేను. మనం చెప్పాల్సిన డైలాగు మనోడు చెప్తాడేంటి సార్? ఆ డైలాగ్ మీరెందుకు చెప్తారు విశ్వం గారు? 4 లైన్లని చెప్పి బైక్ ముందు 4 పేజీలు పెడతారా? నేను స్పాంటేనియస్ యాక్టర్ కాబట్టి స్పాట్ లో క్యాచ్ చేసి అల్లుకుపోయాను. దట్ విత్ యాక్షన్, విత్ ఎమోషన్, విత్ మోటివేషన్. లేకపోతే మనం దొరికిపోయాడు కదా, అవునా కదా? సార్, వీడు ఆళ్ళ కంపెనీ సీఓ చదవాల్సిన పేపర్ చదివేసినట్టున్నాడు. అంటే నేను చెప్పేది మీరు వినండి. నాకు ఇలా మాటలు మార్చేవాళ్ళు, పేపర్ మార్చేవాళ్ళు అంటే పరమాసాయం. నేను అలిగాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. యాక్చువల్ గా నేను ఆగింది మీరు చెప్పేది వెంటనే కాదు, నేను చెప్పాల్సింది ఇంకా ఉంది కాబట్టి. మీరు నా చిన్న దేవుడు సార్. నా ఫోన్ లో పెద్ద దేవుడు డిబి పెట్టుకున్నాను. నా చేతి వేలుకున్న సాయిబాబా ఉంగరం తీసేసి మీ నాన్న ఉన్న ఫోటో ఉంగరం పెట్టుకున్నాను. రేపో మాపో మీ మాల కూడా వేసుకుందాం అనుకుంటున్నాను. పిచ్చి సార్, మీరంటే పిచ్చి. సారీ స్వామి, పర్లేదురండి, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఓకే. ఇంతకీ కొత్త ఆఫీస్ ఎలా ఉంది? పెద్దగా ఉంది. అది కాదు, సీఈఓ సీట్ ఎలా ఉంది? మెత్తగా ఉంది. బాగా మెత్తగా ఉందా? ప్యూర్ సోల్. సొల్లు కాదు సార్, కాలని మీరు కూడా కూర్చొని చూడండి, చాలా మెత్తగా ఉంది. అమాయకత్వానికి ప్యాంట్ షర్ట్ వేస్తే నీలా ఉంటుంది. అమాయకత్వానికి స్కూటీ ఏటో మర్చిపోయారు. మరి ఇంత అమాయకుడు అయితే ఎలా స్వామి? నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్. ఓకే స్వామి, కంపెనీ షేర్స్ మాకు ఇస్తున్నట్టు డాక్యుమెంట్స్ పంపిస్తాను, సంతకాలు పెట్టు. పెన్తో రెడీగా ఉంటా. సరే, బయలుదేరుతాం. ఒక్క నిమిషం. ఎందుకో ఈ పువ్వు మీకు ఇవ్వాలనిపించింది, ఎస్పెషలీ ఈ కలరు. ఇది నాన్నగారికి ఇవ్వండి. ఓకే, ఎవరెవరికో ఆస్కార్ ఇచ్చేస్తున్నారు, నీకు ఎందుకు నెక్స్ట్ డే ఇవ్వట్లేదు? ట్రై చేస్తాను. హే విక్రమ్, నువ్వు ఎప్పుడు వచ్చావు? మార్నింగ్ అన్నయ్య. ఆల్ గుడ్. సడన్ గా ఈ జేపీ గడ్ ప్రాబ్లం ఏంటన్నయ్య?
జేపీ ఒక్కడే కాదు, మన కంపెనీ కోసం ఇంకొకరు కూడా ట్రై చేస్తున్నాడు. ఆ రోజు మార్చిలో నుంచి 2 కాల్స్ వెళ్ళాయి. సార్, ఆనందని మనం కాకుండా జేపీ తన మనుషులే చంపారనుకుంటున్నారు సార్. కానీ మీరు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు సార్. ఆ 2వ వాడు ఎవడో కనిపెట్టాలి. సంజయ్, సార్. సంజయ్, దేనికి నాన్న? స్వామికి శాలరీ ఇవ్వాలిగా. ఏంటి బొడ్డు కింద కట్టావు? నా నడుము నా ఇష్టం. ఏయ్, చేతి నాది నా ఇష్టం. ఈ విషయం మా ఆయనకి చెప్పాననుకో, ఆడెవడో? ఆనంద్. మీ ఆనంద్ గాడు ఇలా పట్టుకొని ఇలా లాగలడా? చెప్పు. ఇలా ముద్దు పెట్టగలడా? నేను మీవాడంత సాఫ్ట్ కాదు. ఆయన లేకపోతే నేను కూడా అంత సాఫ్ట్ ఏం కాదు. ఎక్కువ ఆలోచించుకో, కంప్లీట్ చెయ్యి. నేను ఆలోచిస్తుంది ఏంటంటే చెయ్యి ఇంకా నడుము దగ్గరే ఉంది ఏంటా అని. అమ్మని, నేను అనుకున్న దానికంటే చాలా ముదురువే నువ్వు. నీకు మాత్రం ఉండాలి కదా. డాడ్, వాడు మన ఇన్నోసెంట్ స్వామినే. పాపం మైకుల్ని మనుషుల్ని చూసి పానిక్ అయి ప్రామిసులు చేసేశాడు. మీ ఫ్యాన్ వాడు, మన పని అయిపోతుంది. మీకోసం ఫ్లవర్ కూడా పంపాడు. యుద్ధం చేస్తుంది పులితో నా నక్కతో అంత నీడోడు నా పక్కన ఉండకూడదు. ఒకడి గురించి ఎంక్వైరీ చేయమన్నప్పుడు 10 సార్లు తెలుసుకుని చెయ్యాలి. వాడి నిజమేంటి, అబద్ధమేంటి, సీక్రెట్స్ ఏంటి అని. తన ఐడెంటిటీ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. వీడు వేరు వాడు వేరు సార్. వ్యాపారం చేస్తున్నప్పుడు దిద్దుకోవచ్చు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు దిద్దుకోలేం. స్వామి ఏంటనేది పూర్తిగా తెలుసుకుని చెప్పాలి, చూసి చెప్పకూడదు. పాగాల ఉన్నది పులా నక్కాని గుర్తుపట్టలేడు. నా పక్కనుంటే పోయేది నా ప్రాణం కాదు, నా సామ్రాజ్యం. నా బలం చదివాడు, నా బలహీనతని వాడాడు. టీ కొట్టడానికి నన్నే రమ్మంటున్నాడు. ఆ స్వామిని వదలను. సారీ అన్న, నువ్వు ఓకే కదా? చూసుకోలేదు, నీకేం కాలేదు?
నాన్న నా కూతుర్ని చక్రవర్తి కోడలు చేద్దాం అనుకుని ఈ స్వామిని ఆయన కొడుకుని చేశాను. నా కూతురు కోసం టికెట్ కొంటే లాటరీ ఇడికి తగిలింది. మీ కూతురు కాబోయే మొగ్గుని చంపేసి మీకు మొగ్గును తెచ్చుకున్నారు. లాటరీ తగిలింది మీకు. కొడితే కోమాలోకి పోతావు. మరి మీ కారు ఎక్కడ కోమాలో దొరలా? నానా మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఐ టేక్ కేర్. ఇట్స్ ఓకే. రండి రండి సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. రెండు పక్కన మాడుకుందాం. షేర్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఏం చేస్తున్నాం? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అనే కొటేషన్ ఎక్కడ చదివాను. అప్పటి నుంచి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అర్థం కాలేదు. నాకు 2 లక్షలు ఇచ్చి కొన్ని వేల కోట్ల కంపెనీని కొట్టేద్దాం అనుకున్నారు. మీరు చాలా తెలియని బాబు, ఒప్పేసుకుంటున్నాం. కానీ 2 లక్షలకే వేల కోట్ల కంపెనీని ఇచ్చేసేంత తెలివి తక్కువ అని అనుకున్నారా? అందుకని పెద్ద దగ్గరికి వెళ్ళడం జరిగింది. మ్యాటర్ మొత్తం చెప్పడం జరిగింది. నీకు 100 కోట్లు ఇస్తాను, 50% షేర్స్ ఎంప్లాయీస్ కి ఇస్తాను, నీకు ఓకేనా అని అన్నాను. నాకు 100 కోట్లు ఇచ్చిన తర్వాత మీరు ఎవరికి ఏది ఇచ్చుకుంటే నాకేటి అని అన్నాను. స్పాంటేనియస్ గా ఉంటాయండి బాబు మన డెసిషన్స్. నీకు 200 కోట్లు ఇస్తాను, ముందా షేర్స్ పంచడం ఆపు. అంటే 200 కోట్లు ఇచ్చే ఛాన్స్ ఉండి 2 లక్షల్లో సర్దేద్దాం అనుకున్నారా? అంటే నేను మోసం చేసినట్టే కదా. తర్వాత మాట్లాడుకుందాం, ముందే ఆపు. వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మీ అందరినీ ఆపమని. నేను తలుచుకుంటే నిన్ను చంపడం నాకు ఈల వేసినంత ఈజీ. ఏలంటే ఎలాగేస్తారండి? ఈ మధ్య మేము రిచ్ అయ్యాం, 30 మందిని మెయింటైన్ చేస్తున్నాం. మీరు అన్నాను సార్, వేసేస్తాను. నువ్వు ఆగరా. కొత్త బట్టలు కుట్టించి కొత్త గన్స్ చేతిలో పెట్టాం కదా, కుర్రాళ్ళు మంచి హుషారు మీద ఉన్నారు. దీపావళి రోజు టపాసులు అందరూ 6ంటికే కాలిస్తే కొంతమంది ఆరాటం అక్క 4ంటికే మొదలెడేస్తారు. ఇది అదే బ్యాచ్. ఉత్తర అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళి. నా వెనుక 30 మంది ఉంటే నీకంటే ఎక్కువ మాట్లాడేవాణ్ణి. నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదు రోయ్. వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. బాయ్స్ రిలాక్స్. నీకు కామెడీగా ఉందా? ఈ విషయం తెలిసి మా నాన్న దిగితే. రౌడీజంలో కూడా నెపోటిజం ఏంట్రా? మీ బాబు ఏం చేస్తాడో కాదు, నువ్వేం చేస్తావో చెప్పు. చెప్పడానికి లేదా? అయితే ఓ పని చేయి. దేవుడు మనిషికి నవరంధ్రాలు ఇస్తాడు. అందులో ముఖ్యమైనవి 2. ఒకటి ముందు భాగంలో పైన, రెండోది వెనక భాగంలో కింద ఉంటాయి. ఆ 2 అరచేత్తో మూసుకొని ఇంటికి దొబ్బే. ఎక్కడికి రా వెళ్ళేది? అది ఆపిన తరువాతే ఇక్కడి నుంచి కదులుతాం. అవసరమైతే చక్రవర్తిని చంపేనా. వీళ్ళు విలన్ బయటకు వచ్చేస్తున్నాడు. మాక్సిమం యాక్షన్ వైలెన్స్ లేకుండా డీల్ చేద్దాం అనుకున్నాను. రే ఏదైనా మ్యూజిక్ పెట్టించండి రా, కొంచెం డైవర్ట్ అవుతాను. ఏరా జాయిన్ అవుతావా? ఇటు మ్యూజిక్ సెన్స్ లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్, పుట్ యువర్ షూస్ ఆన్, రైజ్ ద వాల్యూమ్, లెట్స్ డాన్స్ ఆన్ సమ్ మాస్ స్టఫ్. రే